అండి ఈరోజు మా ఇంట్లో మిల్ మేకర్ బిర్యానీకి గరం మసాలాలు అవన్నీ వేసాను. ఉల్లిపాయలు వీడియో తీద్దామని చూస్తున్నాను. వీడియో వస్తే బాగుండు. హాయ్ అండి, మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే లాస్ట్లో వీడియో క్లిక్ అయిపోతుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను. అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ మిల్ మేకర్తో. మీరందరూ నా వీడియోని చూడండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్ అండి. నేను ఏదేదో అనుకున్నానండి, చిన్నప్పుడు జరగలేదు, పెద్ద అయిన తర్వాత కూడా జరగట్లేదండి. ప్లీజ్ అండి, మీరు ఏదో ఒకటి చేస్తే ఇదిగో కొత్తిమీర పుదీనా అల్లం వెల్లిగడ్డ ఉల్లిపాయలన్నీ వేగాక కొత్తిమీర పుదీనా మిల్ మేకర్ నూనెలో వేపితే కొంచెం బాగుంటుందండి టేస్ట్గా. మిల్ మేకర్ కొంచెం నూనెలో వేగాక టమాటా వేయాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. కొంచెం మగ్గనియాలి. ఇందులో ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక మళ్ళీ కొంచెం వేగనివ్వాలి. పచ్చివాసన అంతా పోయాక వేగాక అప్పుడు మనం ఎసుట్లో నీళ్ళు వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేయాలి. తర్వాత వాటర్ పోయాలి. ఈ వాటర్ బియ్యం ఎన్ని ఉన్నాయని కొలుచుకొని మనం గ్లాసు నీళ్ళు పోసుకుంటే మనకి ఎసరు సరిపోతుంది. చూసారా? హాయ్ అండి, ఈరోజు హాయ్ అండి, ఎసురు తెల్లంగానే బియ్యం వేసేయాలి. నానబెట్టిన బియ్యం. ఇప్పుడే ఉప్పు చూసుకోవాలి. ఇదిగో కొద్దిగా నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది అన్నము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్స్ పెట్టండి. ఏదో వీడియో తీస్తున్నాను, ఈ వీడియో వచ్చిందో లేదో కూడా తెలియదు ఇంకా. ప్లీజ్ అండి.